ఈ విధంగా ఒక సిస్టమ్ని మనం ఎంకరేజ్ చేసి ఎందుకు దూకాడో తెలియదంట, దూకేశాడంట, 10:30కి దూకేశాడంట, తెల్లవారి 11 గంటల కంటే గజెత్తుగాళ్ళని తెచ్చారంట, ఫైర్ డిపార్ట్మెంట్ని తెచ్చారంట. ఆ గజెత్తుగాళ్ళు 11 గంటల కంటే చచ్చిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత బాడీని తీసుకెళ్ళి పంచనామా చేసి తల్లిదండ్రుల కొడుకు కూతురు మకాన్ని పడేశారంట. నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్కి కోర్టులకి తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే పోలీసు అరెస్టు చేసినటువంటి నిందితుడి ప్రాణానికే ఈ రాష్ట్రంలో విలువ లేదు అంటే, పోలీసులు అరెస్టు చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి నిందితుడి యొక్క ప్రాణం గప్చుప్ సంబారుబుడ్డిలాగా లేచిపోయింది అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దమనకాండలకి ఇక సామాన్య ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక ఆడియో కాల్ వినిపిస్తా. రాత్రి 10 గంటలకి 10:30కి నిందితుడు దూకేశాడు. ఎక్కడ దూకేశాడు? చెరువులో దూకేశాడు. రాత్రి 10 గంటలకు దూకినటువంటి చెరువులో దూకినటువంటి నిందితుడు రాత్రి 10:30కి ఏం జరిగింది, పోలీసుల వ్యవహారం ఏం జరిగింది అనేది బాధిత కొడుకు ఒక్కసారి రాత్రి ఏం జరిగిందో నేను మాట్లాడుతూ వినిపిస్తా. సురేష్, సురేష్, నేను మీడియాలో ఉన్నాను. రాత్రి పోలీసులు ఎన్ని గంటలకు మీ ఇంటికి వచ్చారు? అంటే ముందు నాకు సాయంత్రం నుంచే కాల్ చేస్తున్నారన్న. ఓకే, నేను ఏం చెప్పానంటే ఇంకా అతనికి మాకు సంబంధం లేదండి, నేను బాడీ గారు కూడా రానని చెప్పాను కదా. అది బాడీ గారికి అంటే అతను తీసుకెళ్లిపోయేటప్పుడు కూడా అతను కొడుతున్నప్పుడు కూడా నాకు ఇంచుమించు ఒక 10 నుంచి 20 అడుగుల దూరంలోనే అతను కొట్టారు. ఇంకా అప్పుడే చచ్చిపోయాడు, అంటే చంపేస్తున్నారేమో అనుకున్నా. నేను అసలు కనీసం ఒక అడుగు కూడా నేను ముందుకెళ్ళలేదు. అప్పుడే నీ ముందే కొట్టేస్తున్నారు, బాగా నా ముందే కొట్టేయాలి. కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే చేసిన పని తప్పు కాబట్టి నేను దాన్ని సపోర్ట్ చేయలేదు. నేను అలాగనే తను స్టేషన్ తీసుకెళ్లారు, ఎన్ని చేశారు, ఏం చేసేసారో నేను అసలు కనీసం చూడలేదు. నేను రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ నాన్నగారికి అరెస్ట్ చేస్తున్నావు అది చెప్పింది ఎన్ని గంటలకి? నాకు సాయంత్రం నుంచి ఫోన్ చేశారండి. చేసిన తర్వాత నేను చెప్పాను నాకు సంబంధం లేదండి, నాకెందుకు చేస్తున్నారు వస్తున్నాను నేనంటే, లేదండి ఎవరితో ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని అన్నారు. ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని అంటే మరి నేను నాకు సంబంధం లేదు చెప్తారండి, పని చేయండి, మార్నింగ్ కలుద్దానండి, మార్నింగ్ వస్తానండి అని అన్నాను. మార్నింగ్ వస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నైట్ 10:30కి వచ్చారు. 10:30కి వచ్చారు రాత్రి. వచ్చి ఏం చెప్పారు? నలుగురు వచ్చి మీకు ఇవ్వాలంటే మరి అదకం పెట్టండి అని ఫోర్స్ చేశారు. నేను వద్దని చెప్తున్నాను కదండి అని చెప్పినా, సరే అండి ఇంకా పెట్టేయండి మా వాళ్ళు అంటే ఇంకా తప్పక నేను పెట్టేయాను. తప్పు చేయకుండా మా మిస్సెస్ అంటే 10:30కి ఏం చెప్పారు పోలీసులు? అదండి ఇలాగా హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు. హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పాను. ఓకే, అప్పటికి చనిపోయాడని ఏం తెలీదు? నాకు తెలియదండి, అంటే మనిషి చనిపోయడం రూమర్ మాకు లేదు కదా అప్పుడు. లేదు. ఓకే, అదే మాకు రావడం ఏంటంటే కోర్టు నుంచి శిక్ష పడింది, ఇన్ని సంవత్సరాలు శిక్ష పడింది అని న్యూస్ వచ్చింది తప్ప మనకి ఇది ఏం తెలియదు. సరే శిక్ష చేస్తున్నారు, అది కూడా మేము పట్టించుకోలేదు. తర్వాత ఏంటంటే మార్నింగ్ నాకు 7:30 ప్లస్ టైం 8 ఆ టైంలో దగ్గర ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలా మేము అదే తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు బాత్రూమ్ అని చెప్పి దిగేసి, అది దిగిన తర్వాత అక్కడ అలా చెరువులోకి దూకేశారు అని చెప్పారు. అదేటన్నా అలా దూకేస్తారు ఆయన, మరి ఏం జరిగింది ఏంటన్నదైతే నాకైతే తెలియదు పూర్తిగాను. ఏం జరిగిందన్నా నాకు పూర్తిగా న్యాయం కావాలి, ఎలా చనిపోతారు ఆయన. నాకు పోలీసులు తీసుకెళ్ళి అక్కడ అప్పని తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిమాండ్ తీసుకెళ్ళాలి. రిమాండ్ తీసుకెళ్ళకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకెళ్లారు? మరి నాకు చేసిన 10:30 టైంకి మీరు వచ్చారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన కెమెరా విజువల్స్ అన్ని ఉంటాయి, అక్కడ నుంచి టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. నాకు టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. మరి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న చెరువు అమ్మని వీళ్ళు వెళ్ళి రూట్ లో అమ్మని లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, చెరువు అమ్మ రైట్ సైడ్ ఉంది.
ఇప్పుడు మరి జీప్ ఆ రోడ్డు డివైడర్ దాటుకొని అటుపక్క వెళ్ళి ఇలా వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. చెరువుకి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావాలి, పక్కన టర్నింగ్ తీసుకొని మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాలి. సార్ ఏం జరిగింది అన్నది మాకు అదే మిస్టేక్ కింద మిగిలిందండి. రైట్ సురేష్, ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. బాధిత చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు వెర్షన్ ఇది. రాత్రి 10:30కి పోలీసులు 10 గంటలకు వచ్చి 10:30కి వచ్చి మీ తండ్రి గారిని పోలీసులు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి 10:30కి పోలీసులు 10:30కే దూకి ఎలా దూకేశాడు అని 10:30కే సిఐ 10-10:30 మధ్యలో దూకేశాడని అంటే దూకేసిన తర్వాత పిల్లల దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకున్నారా పోలీసులు? సిఐ గారు దూకేసిన తర్వాత చంపేసిన తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని తీసుకొని వెళ్ళిపోయి అంటే ఒక చిన్న పాపకి ఆ చిన్న పాప మీద అఘాయిత్యం జరిగిందా లేదా నాకు తెలీదు. బహుశా పోలీసులకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు, బహుశా మీడియా వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకు తెలీదు అంటే ఆ పాప మీద అఘాయిత్యం చేసినటువంటి ఆనవాళ్ళు మెడికల్ రికార్డులో మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే నేను చూసినంత మాత్రాన ఆ పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పలేను. ఎందుకంటే చట్టం ప్రకారం నిరూపించాలి అంటే మెడికల్ ఎవిడెన్స్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్. నిజంగానే ఆ పాప మీద అఘాయిత్యం చేసి ఉంటే నాకు తెలిసి 4 నిమిషాలకు ఒక అఘాయిత్యం జరుగుతుంది ఆడపిల్లల మీద, చంపేయండి అందరినీ. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 34,000 క్రైమ్స్ ఆడపిల్లల మీద రిజిస్టర్ అయితే అందులో పోక్సో కేసులే రమారమి 4,800 5,000 కేసులు పోక్సో కేసులు ఉన్నాయి. అంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసినటువంటి మరి 5,000 మంది నిందితులు కూడా చంపేయండి, ఇంకెందుకు కోర్టులు ఎందుకు?